కార్తీక పురాణం 1వ అధ్యాయం. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్ల చెప్పెను: సౌనకాది సమస్త మునీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునికి బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమునకు పోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూసి సింహాసనం నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై ఆర్ఘ్యపాద్యముల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సును చల్లుకొని బంగారపు ఆసనమిచ్చి వికసించిన తామర పువ్వు లాంటి కన్నులు గలవాడును సమస్త సుగుణ సంపన్నుడను అగు మునికి భక్తిభావముతో ఇట్లా విన్నపించును: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వల్ల ధన్యుడునైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడు ఇట్లు చెప్పెను. తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము కలవాడే, దయతో కూడినవాడే, సంతోషించి చిరునవ్వుతో ఇట్లు పలికెను: రాజోత్తమ, నీకు క్షేమము కాక నేను మా ఆశ్రమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యుగోరుదును. ఆ రాజిట్లా పలికెను: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన విన్నగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడు సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లా అధికమైనదో దానిని వినగోరితిని, నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: రాజా, పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమైన నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునువి మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి 1 రోజులు చేయవలను. ఆరంభమందు: ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దాని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానమాచరింపవలను. కార్తీక మాసమందు సూర్యోదయమ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవరూపము ధరించి సమస్త నదీ జలముల యందున ప్రవేశించును. తులారాశి యందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్న కాలువలందును హరి నివసించి ఉండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడయి మంత్రముల చేత భైరవాజ్ఞ ఉంది మొలలోతు జలమందు స్నానము చేయవలను. తర్వాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమున పఠించుచు బొటనవ్రేలు కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు దౌత వస్త్రమును ధరించవలను.
తర్వాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ ఉండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలను. స్త్రీలు గౌరీ జపము చేయవలను. తర్వాత ఔపాసనమును గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనున్న పుష్పములు తెచ్చి శంఖచక్రములు ధరించి హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలను. కార్తీక పురాణం పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతా అర్చన చేసి దేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తర్వాత పురాణ కాలక్షేపమును చేయవలేను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణువాలయమందు గాని శివాలయమందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివ స్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించి వలయును. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమై వైకుంఠమునకు పొందుచున్నాడు. పూర్వ జన్మార్జితములన్న ఈ జన్మార్జితములున్న అయినా సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు కాని భక్తి శ్రద్ధలతోనూ కార్తీక వ్రతము చేసిన ఎడల వానికి పునరావృత్తిగా లేని వైకుంఠము నొందుదురు. ఎవ్వడూ కార్తీక వ్రతమాచరించి వాణ్ణి చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమందాచరించిన పాతకమును నశించును. ఇందుకు సందేహం లేదు.